వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభ. హాజరైన సీఎం రేవంత్, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు. మే 2న తీర్పు వెల్లడించనున్న కోర్టు. రాహుల్తో పాటు మోదీకి మూటలు. సీఎం రేవంత్ పై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న నామినేషన్ల పర్వం. భారీ ర్యాలీలతో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు. ఏపీ బీజేపీలో అనపర్తి సీటు చిచ్చు. నల్లమిల్లిని పార్టీలో చేర్చుకోవడంపై నేతల అభ్యంతరాలు. శేషాచలం అడవుల్లో మరో కార్చిచ్చు. పాప వినాశనం సమీప అటవీ ప్రాంతంలో మంటలు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 24తో ముగియనుంది. గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర 2015 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 20 రోజుల పాటు సాగిన యాత్ర 21 జిల్లాల్లో 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 24తో ముగియనుంది. గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర 2015 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 20 రోజుల పాటు సాగిన యాత్ర 21 జిల్లాల్లో 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, ఇన్ని రోజులు మేము సిద్ధం అనే బస్సు యాత్రకి ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ బస్ యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 20 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర 21 జిల్లాల్లో జరిగింది. మొత్తం 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్ యాత్ర పూర్తయింది. దాదాపుగా 2015 కిలోమీటర్ల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇంకా జరగాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీతో ఈ బస్ యాత్ర పూర్తవుతుంది. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి అక్కడ నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇడుపులపాయలో మొదలైనప్పటి నుంచి బస్ యాత్ర ఈరోజు విశాఖ జిల్లాలో ఏదైతే జరుగుతుందో అక్కడ వరకు కూడా లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళందరూ బస్ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. అటు రాయలసీమ జిల్లాలతో పాటు ఇటు కోస్తా జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు విశేష స్పందన లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ముందు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువగా ప్రజల నుంచి స్పందన లభిస్తున్నటువంటి నేపథ్యంలో మంచి మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తామనే భావన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఒకవైపు
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి వివిధ వర్గాలతో సమావేశమవుతున్నటువంటి సందర్భంలో వారు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు వీటన్నింటినీ తీసుకొని కొత్తగా మేనిఫెస్టోను రూపొందించే పనిలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు 221 మంది కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ వలసలు ఇంకా రానున్నటువంటి రోజుల్లో మరింత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. రమేష్, ఇప్పటి వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఎలాంటి హామీలు ఇచ్చారు? అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోను ఇవ్వడం జరిగిందో ఆ మేనిఫెస్టోలోని దాదాపు 99% పైగా హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి హామీలు ప్రజలకు ఇవ్వాలి అనే అంశం పైన చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన చేసే అంశం పైన కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఖచ్చితంగా అమలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అమలు చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇస్తామో ఆ హామీలు అమలు చేయడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయగలగాలి. కాబట్టి ఏవైతే హామీలు ఇస్తామో వాటిని అమలు అయ్యే విధంగా ఉండాలి. దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గత ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి కీలక అంశాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో మార్పులు చేర్పులు చేస్తూ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా పెన్షన్స్ అంశానికి సంబంధించి కావచ్చు, అమ్మఒడి అంశానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా అంశాలు, ఈ అంశాలకు సంబంధించి కొంత అదనంగా నిధులు కేటాయించే అంశం పైన చర్చ జరుగుతుంది. కొత్తగా ఏమైనా పథకాలు ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో గత 5 ఏళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టులో రిజర్వ్ చేసింది. తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేసింది. సిబిఐ కేసులో కవిత అరెస్టు అవసరమని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత విచారణకి సహకరిస్తున్నారని తెలిపారు. అయితే కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని సిబిఐ తరపు లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగే ఇబ్బందిగా మారుతుందని,
తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మే 10వ తేదీ వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తంగా 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం రైతుల పంట పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శిస్తారు. ఇక బస్ చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారు. ఈ బస్సు ద్వారానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వద్దకు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించడానికి, అదేవిధంగా త్రాగు, సాగునీరు అందరికీ ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన ఏ విధంగా చేశారో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ద్వారాగా ఉదయం పూట రైతులను పరామర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఈ బస్సు ద్వారానే కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా దాదాపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కేసీఆర్ రోడ్ షో ఉండబోతుంది. మధ్యలో 2 రోజులు మాత్రమే ఎర్రవల్లిలో బస్సు చేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు. మిగతా రోజులంతా జిల్లా కేంద్రాల్లో బస్సు చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే రైతుల అంశాన్ని, సాగు, త్రాగునీరు అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు పోతున్నారు. అందులో భాగంగానే ఈ బస్సు ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. బస్సు యాత్రలో భాగంగా 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన లేదు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్లతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ఉండట్లేదు. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ రూపొందించుకుంది. ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఈ బస్సు ద్వారానే సాయంత్రం పూట ఈ బస్సు ద్వారాగా పైకి వచ్చి ఈ బస్సు ద్వారానే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ హామీలు, 6 గ్యారంటీలను ప్రధాన అస్త్రంగా చేసుకొని కేసీఆర్ రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బస్సు యాత్రలో కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. మే 10వ తేదీన చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ద్వారా బస్సు యాత్రను కేసీఆర్ ముగించబోతున్నారు. ఆనవాయితీ ప్రకారం సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ బస్సు యాత్రను ముగించబోతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో సవిన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.